అది పర్ఫెక్షన్ తేగలిగితే బిగినింగ్ నుంచి వే ఫార్వర్డ్ అపార్లో మీరు రీచ్ చేసి నమస్కారం రమ్మ కూర్చోండి రమ్మ కూర్చో ఎన్నో క్లాస్ మా నువ్వు 9th క్లాస్ రమ్మ టీచర్ రండి కూర్చోమ్మా కూర్చోమ్మా ఏంటమ్మా బాగుందమ్మా గుడ్ ఏంటమ్మా ఏంటి ఎట్లుంది మీ స్టూడెంట్ ఈ అమ్మాయికి కింది సంవత్సరం ఫలితాలు చూసుకుంటే సార్ ఓవరాల్గా 440 వచ్చింది B1 గ్రేడ్లో ఉంది. ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉందంటే మ్యాథ్స్ సోషల్లో వీక్గా ఉంది ఈ అమ్మాయి. ఇక మీదట ఈ సంవత్సరంలో ఆ 2 సబ్జెక్టుల్లోనే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఆ అమ్మాయికి తగిన తర్ఫీదు ఇస్తున్నాం సార్. అది కింది సంవత్సరం ఫలితం సార్. ఈ సంవత్సరం అయితే అటెండెన్స్ చూసుకుంటే 119 రోజులకి 114 రోజులు అటెండ్ అయ్యింది సార్ ఈ అమ్మాయి. 119 రోజులకి 114 రోజులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటెండ్ అయ్యింది సార్. ఓవరాల్గా అటెండెన్స్ పర్సంటేజ్ అయితే చాలా బాగుంది ఈ అమ్మాయి. నెక్స్ట్ మ్యాథ్స్ సార్. మ్యాథ్స్లో వీక్గా అది ఈ సంవత్సరం రెక్టిఫై చేసేస్తుంది సార్. ఏంటా పాపం మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉంది, ఏంటి కారణం ఏంటి? కారణం అంటే ఆటకి ఎక్కువ వెళ్తుంది సార్, హాకీ ఆడతాను ఎక్కువ వెళ్ళింది సార్. తిరుపతికి వెళ్ళావా? నేషనల్ స్థాయిలో గేమ్స్కి వెళ్తుంది. గేమ్స్ బాగా ఆడతావా? జిల్లా టూర్లో వెళ్ళింది సార్. జిల్లా టూర్లో టై అయ్యి వచ్చింది సార్. ఓకే, దానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ టైం వెళ్తానని చెప్పారు సార్ పీటీ సార్. ఓకే, అది చేసుకుంటూ చదువుకో, అది కూడా చేయాలి, బాగా చదువుకో. ఇంకా ఏంటమ్మా ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరమ్మా. పాప బాబా? బాబు ఏం చేస్తారమ్మా? 5వ క్లాస్ అమ్మా. ఓకే, ఇద్దరు బాగానే చదువుతున్నారా? బాగా చదివిస్తున్నావా? నువ్వేం చదువుకున్నావమ్మా? నువ్వే? నేను కూడా 10th ఫెయిల్ అయిపోయింది సార్. 10th క్లాస్. నువ్వు పాస్ అయ్యావమ్మా? నువ్వు పాస్ అయ్యావా? ఒరిస్సా. నువ్వే బెటర్ ఆయనకంటే. ఇప్పుడు నువ్వు ఇద్దరు కలిసి నేర్పిస్తున్నారు పిల్లలకి? చెప్తున్నారా? మీ మాట వింటున్నారా పిల్లలిద్దరూ? కొంచెం బాగా చదివించండి, వీళ్ళే ఆస్తి మీకు. అదే సార్, ఇక్కడికి బాగా కష్టపడి ఎక్కడ స్కూల్లో బాగా అవ్వదని ఇక్కడ కష్టపడి ఎంట్రన్స్ రాయించి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చింది సార్. ఎంత దూరం ఇక్కడికి? ఇక్కడికి 3 కిలోమీటర్లు సార్. 3 కిలోమీటర్లు. ఇప్పుడు ఎవ్రీడే వచ్చిపోతుందా? ఎవ్రీడే వచ్చిపోతుంది సార్. ఓకే, ఈ అమ్మాయి టీచర్ అవ్వాలనుకుంటుంది. టీచర్ అమ్మా? మంచి టీచర్ కావాలి. మీ టీచర్ బాగా చెప్తుందనే. ఓకే, గుడ్. బాగా చదివించండి, అన్ని విధాలు బాగానే ఉంది కదా? ఓకే అమ్మా, బాగా రండి. మధ్యాహ్న భోజనం బాగుందా? బియ్యం మార్చాం కదా, సన్న బియ్యం ఇస్తుందా? ఆ మార్పు అంత తెలుస్తుందా? ముందుకి బాగుందా? ముందు కంటే బాగుందా? టేస్ట్ బాగుందా? వంట కూడా బాగా చేస్తారా? ఓకే, రుచికరంగా ఉంది. ఓకే.